మహిమ కలుగునగాక. దేవుని వాక్యానికి ఆ భయము, ఆ గౌరవం ఉండాలి. హల్లెలూయా. ఉదయకాలం ముందు దేవునికి వాక్యం ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అది 19వ వచనంలో చూస్తే అపోస్తలుడైన పౌలు దేవుని వాక్యంలోంచి మనం చాలా నేర్చుకోవలసింది చాలా ఉన్నది. మనం నేర్చుకున్నది ఏమీ లేదు. మనకేదో తెలుసు అన్నట్టుగా కొన్నిసార్లు భ్రమలో బ్రతుకుతూ ఉంటాం. చాలా వరకు 80% అంతా మాకు తెలుసు, మేము రక్షించబడ్డాం, ఇక మాకు ఒకటి చెప్పేది లేదు అన్నట్టుగా మనం ఉంటూ ఉంటాం. ఇక్కడ ఒక వ్యక్తి జీవించి బ్రతికి దేవుని కొరకు బ్రతికితే దేవుని వలె బ్రతకాలి అనే నిర్ణయం తీసుకున్న ఒక వ్యక్తి గురించి మనం నేర్చుకుంటున్నాం. బ్రతికితే దేవుని గురించి ఎలా బ్రతకాలంటే అండి, దేవుని వలె ఆయన చూసి మనం నేర్చుకోవాలన్నట్టుగా పౌలు తన అనుభవం, పౌలు గురించి మనకు అందరూ కూడా తెలుసు కదా. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యం 9వ అధ్యాయము, అపోస్తల కార్యములు 22వ అధ్యాయము, అపోస్తల కార్యం 26వ అధ్యాయాలు మనం చూస్తాం. ముమ్మారు అక్కడ ఉంటుంది. ఆయన ప్రయాణం చేయుచుండగా అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అపోస్తల 26వ అధ్యాయం అంటాడు, అదేంటంటే సూర్యుని కంటే కూడా తేజస్సు కలిగినటువంటి ఒక వెలుగు. ఆ వెలుగులో నుంచి దేవుడు సౌలును దర్శించాడు, పౌలుగా మార్చాడు. కాబట్టి అగ్రిపరాజా, ఆ యొక్క వెలుగునకు నేను అవిధేయుడను కాక విధేయుడినై, అవిధేయుడను కాక దేవుని కొరకు తన్ను తాను అప్పగించుకున్నటువంటి సౌలు పౌలుగా మార్చబడి క్రీస్తు వలె బ్రతికినటువంటి తన జీవితాన్ని గురించి కొన్ని లేఖనాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇందాక చదివిన ప్రకారం ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ఏమంటాడండి, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలంగానైనను సరే, చావు మూలంగానైనను సరే. అది మీకు అర్థమైందా? బ్రతికితే క్రీస్తు వలె దేవుని కొరకే బ్రతకాలి. ముత్యాలంటి వాక్యాలు చెప్పినా కానీ ఇన్ని ఎన్నట్టే చాలా కఠినంగా ఉంటారు. బ్రతికితే క్రీస్తు కొరకే. పౌలు అంటున్నాడు, నా మాటలు కదా, బ్రతికితే క్రీస్తు కొరకే, చావు అయితే మేలు అంటున్నాడు. అంతే, బ్రతికితే అట్లా బ్రతకాలి క్రీస్తు వలె. చావు అయితే తర్వాత నిర్ణయం ఏంటంటే, నా సావు మూలముగానైనా సరే, నా బ్రతుకు మూలముగా నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడాలి. నన్ను బట్టి దేవుని నామము ఘనపరచబడుతున్నదా లేక అవమానపరచబడుతున్నదా? ఎంత చక్కని నిర్ణయం అండి. బ్రతికితే అలా బ్రతికాలంటాడు పౌలు. ఒకప్పుడు బ్రతికాడు, దేవునికి వ్యతిరేకంగా బ్రతికాడు. ఎప్పుడైతే తన జీవితాన్ని ప్రభు మార్చాడు, ఏ రీతిగా ప్రత్యక్షమై తనకు కనబడి తన ప్రత్యక్షతను ప్రభు పౌలుకి
అనుగ్రహించాడు. బ్రతికితే అలాగే బ్రతకాలి, లేకపోతే భయం వచ్చేస్తుంది. మాట అంటే నా బ్రతుకు మూలముగానైనా సరే, నా చావు మూలంగానైనను ఎవరైనా సాగు కోరుకుంటారేంటి? మనం ఎంత మనకేంటి, మనం కాపాడుకుంటాం మన ప్రాణం. మన ప్రాణం ఎవరి దగ్గర ఉందో ఆయన మర్చిపోతాం. మన ప్రాణాన్ని మనమే కాపాడుకున్నట్టు చాలాసార్లు మన ప్రాణం ఎవరి చేతిలో ఉన్నది? దేవుని చేతిలో. దేవుని చేతిలో ఉన్నది. దేవుని కొరకు. ఒక వ్యక్తి గురించి ఒక మాట చెప్తాను. చార్లెస్ స్పర్జన్ తెలుసు మీకు ఎవరికైనా? చదివారు ఎప్పుడైనా? విన్నారా? చార్లెస్ స్పర్జన్, చార్లెస్ స్పర్జన్. ఆయనే చాలామంది దైవ సేవకులు ఆయన అడిగిన మాట ఏంటంటే, మీరు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగి ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన ఏమంటాడంటే, ప్రపంచంలో దైవ సేవకులు చాలా ఉన్నతమైనటువంటి వారు, దేవుని వాక్యాన్ని అద్భుతంగా ప్రకటించేవారు, చాలా ఉన్నతమైన స్థితిలో, చాలా నిటారుగా వాళ్ళు, అంటే చాలా నాకంటి వారు యోగ్యులు, గొప్పవారు, దేవుని కొరకు దేవుడు వారు వాడుకుంటున్నారు. నేనైతే లోయలో ఉన్నాను అంటాడు ఆయన. ఎక్కడున్నాడండి? లోయలో. ఒకవేళ వర్షం పడితే ఎక్కడికి వెళ్తుంది? లోయ. దేవుని అభిషేకం చేత ఆయన అంతగా నింపబడ్డాడు. ఒకసారి నేను చదివాను. డిఎల్ మూడీ గారు మనకు అందరు కూడా తెలుసు కదా. డిఎల్ మూడీ గారు అంటాడు, ఆయన చేసిన ప్రసంగాలు నా దగ్గర 5,000 ఉన్నాయంటాడు ఆయన. డిఎల్ మూడే చాలా గొప్ప దైవజనుడు. ఆయన చేసిన ప్రసంగాలు నేను రాసుకునే నా దగ్గర రావటమే. ఒప్పుకోండి అమ్మా, కొంచెం బైబిల్ తేవటమే నాకు గొప్ప. మళ్ళీ దానికి తోడు పెన్ను, మీరు చెప్పేదానికి పెన్ను, చెప్పండి అమ్మా, పెన్ను, దానికి నోట్సు, మళ్ళీ నేను చూడాలి, స్క్రీన్ మీద వస్తుంది కదా. అలవాట్లు అయిపోయినాయి, అంత చేతిలోకి వచ్చేసింది ఇప్పుడు అంతా. మన పితరులు వారి చేతిలో బైబిల్ లేనప్పుడే దేవుని కొరకు వాళ్ళు రోషం కలిగి నిలబడ్డారు. అపోస్తలులు ప్రకటించిన వాళ్ళ చేతులు ఎన్ని పుస్తకాలు ఉన్నాయమ్మా? లేవు, ఏమీ లేవు. వారు దేవుని మాట విని ప్రకటించారు. నేను ఒక లోయలో ఉన్నాను, దేవుడు నన్ను తన వర్షము చేత నింపాడు. నేను ఎప్పుడు కూడా నిండి ఉంటాను అభిషేకం చేత. హల్లెలూయా. అందుకే ఆయనకి ఇవ్వబడినటువంటి బిరుదు తెలుసా మీకు? మరి చదవమన్నారు కదా, కొన్నాళ్ళు గుర్తుపెట్టుకోవాలి కదా. ఆయనకి ఇవ్వబడింది ఏంటి తెలుసా? ఆయన బిరుదు ఏంటో తెలుసా మీకు? తెలీదంటే చెప్తే తెలుసంటే నేను సైలెంట్గా ఉంటాను. అది ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అంట, బోధకుల్లో రాజు అయిన. ఇక ఆయన తిరిగి ప్రజలు దేవుని సేవకులు ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే అండి, బోధకులకు ఒక రాజులు అంటాడు అనమాట. చార్లెస్ స్పర్జన్ గారి వాక్యం అంటే మామూలుగా కాదు, పిడుగులే. దేవుడు ఆ రీతిగా వాళ్ళని అభిషేకించాడు. ఎందుకంటే దేవుని వాక్యమును వారు ఆ రీతిగా హత్తుకున్నారు. వాక్యానుసారం వారి జీవితాలు కట్టుకుని, వారి బ్రతుకులు కట్టుకుని దేవుని కొరకు వారు నడిచారు. ఇక్కడ ఒకప్పుడు దేవుని కొరకు వ్యతిరేకంగా సౌలు జీవించాడు. పౌలుగా మార్చబడిన తర్వాత దేవుడు తన జీవితాన్ని ఎప్పుడైతే మార్చాడో, అది మొదలుకొని ఆఖరి శ్వాస వరకు కూడా, ఆఖరి శ్వాస వరకు పానార్పణముగా పోయబడుచున్నాడు. దేవుని కొరకు ఎప్పుడైనా ఆయన చనిపోవడానికైనా సిద్ధం. నేను వెడలి పోయి క్రీస్తుతో ఉండాలని చాలా ఆశగా ఉన్నదంటాడు. ఎప్పుడు పరలోకం చూడాలి, ఎప్పుడు
నా దేవుని యొద్దకు నేను చేరాలి, ఆ గొప్ప దేవుని నేను ఎప్పుడూ కలవాలని ఒక ఆతృతతో. కీర్తనకారుడు కోరహ కుమారుడు జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము ఆనందముతో కేకలు వేయుచున్నదని ఏ రీతిగా కోరహ కుమారులు దేవుని స్తుతించారో, పౌలు కూడా బ్రతికితే క్రీస్తు వలె, నేను ఒక ఆయన్ని చూశాను, బ్రతికితే క్రీస్తు వలె ఆయన వలె బ్రతక, లేకపోతే చావ. అదే మేలు అంటున్నాడు. నా చావు మూలముగానైనా సరే, నా బ్రతుకు మూలముగానే నా బ్రతుకు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు గణపరచబడాలి. నీ శరీరమందు గణపరచబడాలి, దేవుని యొక్క నామము గణపరచబడాలి. గణపరచబడాలి. హల్లెలూయా. సంఘానికి క్రీస్తు ఎవరండి? శిరస్సు, ఎవరు? శిరస్సు. శిరస్సు. క్రీస్తుకు శిరస్సు తండ్రి అయిన దేవుడు. దేవుడు. భార్యకు శిరస్సు భర్త. భర్త. ఈ క్రమం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రతి స్త్రీకి శిరస్సు తన పురుషుడు, పురుషుడు లేదా యజమానుడు. క్రీస్తుకు దేవుడు, సంఘమునకు శిరస్సు క్రీస్తు. ఆయన శిరస్సు అయితే మనం ఏమైనామంటండి? అవయవం. శరీరము. ఆ శరీరములో మనం అందరూ కూడా అవయవముల వలె మనము ఉన్నాము. శిరస్సును హత్తుకొనని వాడు మీలో ఎవడైనా ఉన్నాడేమో. శిరస్సును హత్తుకొనని వాడు అనగా క్రీస్తుని ఎందుకంటే సంఘమునికి ఎవరంటే ఆయన శిరస్సు. ప్రభు చెప్పాడు మత్తయి 16:18 ఏమన్నాడు? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. మనుషులు కట్టేది కాదు. ఎవరిదండి? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. దాని కొరకు ఆయన పాపమును ఎదిరించుటలో ఆయన, మనమైతే రక్తము కారునంతగా పోరాడలేదు. ఆయన తన రక్తము చిందించి ప్రాణము పెట్టి తన యొక్క సంఘాన్ని సంపాదించాడు. పౌలు అంటాడు అపోస్తలుల కార్యములు 20:28 ఏమంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం. దేవుడు మనందరినీ ఆయన స్వరక్తమిచ్చి సంపాదించాడు. కాబట్టి మనము మన సొత్తు కాదు కాదు కదా. మనం మన సొత్తు కాదు. మనం ఎవరు అంటే అండి? విలువ పెట్టి ఆయన రక్తము చేత మనము కొనబడినటువంటి వాడు. ఆయన రక్తము చేత మన పాపములు కడిగి పవిత్రపరిచి తన కుమారులుగా తన కుమార్తెలుగా ఆయన మనల్ని అంగీకరించినటువంటి దేవుడు. పౌలు అంటున్నాడు అంత చక్కని మాట, నా చావు మూలముగానైనా సరే, నా బ్రతుకు మూలముగానైనా, నా బ్రతుకు మూలము క్రీస్తు నా శరీరమందు గణపరచబడాలి. అంతేకాదు, గలతీ 6:17 కూడా చదవండి. గలతీ 6:17. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. అది తన జీవితం ఎట్లా సమర్పణ కలిగి ఉన్నాడండి? యేసు యొక్క ముద్రలు ఆయన శరీరమందు ధరించి, యేసుక్రీస్తు యొక్క ముద్రలు ఆయన శరీరమందు ధరించి. అంటే ఆయనలో ఇప్పుడు ఏమున్నదంటండి? దేవుని ఆత్మ, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క అభిషేకము. పౌల్లో ఎట్లాగైపోయిందంటండి? నా శరీరమందు క్రీస్తు యొక్క ముద్రలు నేను ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. అది క్రీస్తు ముద్రలు అంటే ఆయన ధరించాడు. ఫిలిప్పీ 1:21 కూడా చదవమ్మా. ఇందాక 19 చదివారు కదా, 21 కూడా చదవండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అది
అక్కడ చూస్తే 19 నా చావు మూలంగానైనా సరే, నా బ్రతుకు మూలం నా బ్రతుకు మూలంగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు అంతే. గణప బ్రతికితే క్రీస్తు, చనిపోతే లాభం. పరలోకం. రెండే రెండు. ఇక్కడ కళ్ళు మూస్తాం, అక్కడ తెలుసు. నేను బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. చావు అయితే నాకు లాభం. లాభం. ఎంత చక్కని మాటలండి. దేవుని కొరకు ఒక శ్రేష్టమైనటువంటి జీవితం పౌలు జీవించాడంటే మామూలుగా కాదు. ఆయన క్రీస్తుని పోలైన 1 కొరింథీ 11:1. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. అది ఈ మాట ఎవరు చెప్పగలరండి? నేను ఇంత ఖచ్చితంగా దేవుని పోలి, మనము దేవుని పోలి నడుస్తున్నాం అనుకుంటాం, కానీ మనం చాలామంది ఫాలోవర్స్ ఉంటారు కదా మనకి. ఉండరా? ఎవరో నవ్వుతున్నారు. ఫాలోవర్స్ ఉండరా? చాలాసార్లు మనం ఏంటంటే మనుషులు ఆడవలే ఉండాలనుకుంటూ ఉంటాం. మనకు మాదిరి ఎవరంటే అండి, యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తే మనకు మోడల్. ఇంకెవరో కాదు, ఎవరినో కాదు. మనం ఎవరిని గురిపెట్టుకోవాలంటే అండి, క్రీస్తుని గురి యేసుక్రీస్తుని మనం గురిపెట్టి, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి మీరు నన్ను పోలి నడుచుకొనుడి. నడుచుకొనుడి. ఫిలిప్పీ 3:17 కూడా అంటాడు. నేను సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. అది కనీసం పౌలు ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉండి తర్వాత రక్షించబడిన తర్వాత దేవుని కొరకు ఎంత శ్రేష్టమైన జీవితం జీవించాడో చూడండి. ఎట్లా నడిచాడండి? క్రీస్తు అడుగుజాడల్లో, క్రీస్తు యొక్క అడుగుజాడల్లో ఐక్య విధేయత. ఒక స్త్రీని చూస్తాం, ఒక యవ్వనస్తురాలను మనం చూస్తాం ఆదికాండంలో. ఎవరు చెప్పండి? ఒక యవ్వనస్తురాలు అన్నాను. చెప్పండి, గెస్ చేస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు. నాకు తెలుసు. అది అందరూ ఒకేసారి మాట్లాడండి, బాగుంటుంది. సరే, నేను చెప్తా. ఆమె ఎలియాజరు ప్రయాణం వెళ్తూ ఉన్నాడు. అందరికీ రెబకా సిస్టర్ అందరికీ తెలిసి ఆమెలే ఉండాలి కదా. మనం రెబకా గురించి బాగానే చెప్తాం. ఆమె రెబకా కానీ అలా ఉండం మేము. రెబకా అబ్రహాము యొక్క పనివాడైనటువంటి ఎలియాజరు ప్రయాణం చేస్తే యొక్క నీటి ఓట వద్ద ఉన్నాడు. ఎక్కడ? బావి దగ్గర. నీటి 24:13 నుంచి ఉంటే మీకు ఉంటుంది ఆదికాండం, మీరు చదువుకుంటే. అక్కడి నుంచి 20 వరకు మీరు చదువుకుంటే. అయితే అక్కడుండి ఈ ఊరిలో కొందరు స్త్రీలు లేదా కొందరు ఎవరో ఒక మొత్తం మీద వాళ్ళంట ఎక్కడికి వస్తున్నారంటే అండి, బావి దగ్గరికి వస్తూ ఉన్నారు. అది వాళ్ళైతే విధేయత కలిగి గొర్రెలు కాశారు. ఇప్పుడైతే గొర్రెలు కాయటకి యూత్ని పంపితే వెళ్తారా? పెద్దరికం అయితే చేస్తాం, కానీ తన యొక్క తండ్రి యొక్క గొర్రెలు నీటి కొట్టుకొచ్చి అప్పుడు అంటారు, ఇస్తే కొందరు వస్తున్నారు, నేను నీళ్ళు దాహానికి అడుగుతాను, ఎవరైతే నాకు ముందుగా ఆ నీళ్ళని చేదిపోస్తారు, నీళ్లు దాహానికి ఇస్తారు. మనం నీళ్ళు అడిగారనుకో, మన వాళ్ళు కొందరు ఎలా మాడతారో, అక్కడికి వెళ్ళు, అక్కడ లేవా, మన సమాధానం ఎలా ఉంటాయండి? విశ్వాసులను అడిగితే వాళ్ళు ఒక్కసారి ఎట్లా మాట్లాడతారో మీకు తెలీదు. ఎలా ఉంటుంది వాళ్ళది చెప్పండి. తెలుసుగా ఫస్ట్ ఎట్లా ఉంటుంది? కొంచెం
అక్కడ ఉన్నాయి కదా, తెచ్చుకోవచ్చు కదా అంటారు. ఫస్ట్ అనేది ఏంటి? నీళ్ళ. అది కనబడి ఏంటి? ఫస్ట్ మన సమాధానం ఎట్లా ఉంటుందండి? అక్కడ ఉన్నాయి కదా, తెచ్చుకోవచ్చు కదా. అయితే ఎలియాజరు అంటున్నాడు, నేను అడుగుతాను, ఎవరైతే నాకు మొట్టమొదటిగా నీళ్లు తెచ్చి ఇస్తారో ఆమె నా యజమానుడైనటువంటి తన కుమారుడైనటువంటి ఇస్సాకు, నీ సేవకుని యొక్క నీ సేవకుడు ఇస్సాకుకి ఆమె భార్య అని మనసులో నిర్ణయించుకున్నాడు. ఆమె వస్తే ఎంత చక్కని మాట అండి. 16 వచ్చినైనా, అయ్యా ఆ చిన్నది మిక్కిలి చిన్నది చక్కనిది. ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా, కాదండి, ఎక్కడి నుంచో నీళ్లు తీసుకురావాలి. తీసుకొచ్చి ఆ నీళ్లు చెప్పండి, తల మీద భుజం మీద నీళ్ళు ఊరికే పోదాయంటే వస్తాయా? ఎక్కడ దించుకోవాలంటే అండి, భుజం మీదకి ఎత్తుకొని నీళ్ళు ఎక్కడి నుంచో కింద నుంచి బావిలోంచి తీసుకొచ్చి అంత బరువుతో పైకి వచ్చి, నాలుంటోడు 2 చెంబులు నీళ్ళు ఇవ్వమంటే ఆహా ఇస్తారా? అవి ఇదేది చూసారా? అంతేకాదు ఆమె మర్యాదకి ఏమంటుంది, అయ్యా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగమని చెప్పి. మర్యాద చూసారా? నీళ్ళు కావాలా అని చక్కగా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. ఇవ్వటమే కాకుండా మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత, నీ ఒంటెలు త్రాగు మట్టుకు వాటికి నీళ్లు చేదిపోయి. అది నీకైతే ఒక చెంబు, 1 లీటరు, ఇంకెక్కువైతే 1.5 లీటర్ తాగుతాం, అంతేనా? ఒంటే 1/2 లీటర్ తాగుతుంది కదా. చాలా నీళ్ళు తాగుతుంది. ఒంటే ఎన్ని లీటర్లు తాగుతుందమ్మా? 10 ఒంట్లు తాగాలి అక్కడ, 1 ఒంటి కాదు. 10 ఒంటిలు నీళ్ళు బావిలోకి వెళ్ళి తీసుకొచ్చి పొయ్యాలి. నీకే కాదు, నీ ఒంటెలు త్రాగుమట్టుకు. ఎంత విధేయత చూసారా? విధేయతకు బైబిల్లో చాలా నిర్వచనాలు ఉన్నాయి. విధేయత. అందుకే మనం బైబిల్ చదువుకుంటే భయం వస్తూ ఉంటుంది. అంటే బైబిల్ ఇప్పుడు కూడా కృతజ్ఞతతో, వినయముతో, దైవ భయముతో మనం బైబిల్ని ఇప్పుడు కూడా చదివి చాలా జాగ్రత్తగా, చాలా దేవుని యొక్క వాక్యము మాటలు కాదు. భూమి ఆకాశము గతించిపోవచ్చు, కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క వాక్యము సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోదు. పౌలు ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించారో, ఎందుకంటే పౌలు తనంటాడు, నాకు స్వాతంత్రము లేదా, నాకు స్వాతంత్రము లేదా. 1 కొరింథీ 9 మొదటి వచనం, నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తులుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా. అది నేను మన ప్రభువైన యేసును నేను చూడలేదా, ప్రభువైన యేసును చూడలేదా, నేను చూడలేదా. ఎట్లా చూశాడు? నేను ప్రభువైన యేసును నేను చూడలేదా. దేవుడు ఎట్లా దర్శించాడండి ఆయన్ని? దమస్కు ప్రయాణం చేస్తూ దేవుని సంఘాన్ని హింసిస్తూ, స్త్రీ పురుషుడు అనే భేదము లేకుండా హింసించి, హత్య చేసి, బెదిరించి, ఈ లోకంలో దేవుని సంఘం చాలా విలువైనటువంటిది. అందుకే ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా సంఘాలపై పడతారు. కారణం ఏమనగా దేవుని సంఘం
కదండి. రోడ్ల మీద ఎన్ని వేసాలు వేసినా ఎవ్వడూ ఏమన్నాడు. రోడ్లు బ్లాక్స్ వేసి తిని తాగి ఇష్టానుసారంగా ప్రవర్తించినా దాన్ని ఎవ్వరేమన్నారు. ఎవరన్నా నలుగురు వెళ్ళి ఒక 4 మంచి మాటలు, పాపం చేయొద్దు నరకానికి వెళ్తారు, లేకపోతే ఇట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అని కొన్ని విషయాలు చెప్తే, మంచి బోధిస్తే అది కొడతారు ఇక. ఇదే దొరికిందా మీకు? మా ఈదులు ఎన్ని వేస్తారైనా మేము వేస్తాం, ఇదే దొరికిందా మీకు ఇక్కడికే? ఎంత అన్యాయంగా మాట్లాడతారండి. అందుకే ప్రపంచం అంతా కూడా దేవుని సంఘం మీద, దేవుని పరిచర్య మీద దాడి చేయడానికి కారణమేమనగా, ఒకప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని సంఘాన్ని హింసించటం, హత్య చేయటం, బెదిరించటం తనకు ప్రాణాధారమైనట్టుగా దమస్కు వీధులైన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఆయన్ని ఎదుర్కొన్నాడు. ఎదుర్కొన్నాడా లేదా? ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని, నువ్వెవడో ప్రభువా? ప్రభు చెప్పాడు, ఏమన్నాడండి? నీవు హింసించుచున్న యేసును నేనే. 26:13 నుంచి చదవమ్మా. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 13 నుంచి చదవమ్మా. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వెలుగు. ఆకాశం నుంచి అంట సూర్య తేజస్సు కంటే, తేజస్సు. సూర్యుని ఎవరైనా చూడగలం మనం? ఎవరం చూడలేము. నువ్వు ₹1,00,000 ఇలా చూడలేడు. ఒక్క నిమిషం సూర్యుడు బాగా చూడలేము. సూర్యుని యొక్క వెలుగుని ఇలా చూడాలంటే మన కళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది, భయం అయిపోతుంది. కళ్ళు ఏమైపోతాయో కదండి. చూడగలమా? చూడలేం. ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. ప్రకాశించుట చూచితిని. మేమందరమును నేల పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? ఆయనతో చాలా మంది ఉన్నారు, గ్యాంగో ఉన్నారా లేదా? ఆయన ఒక్కడే కాదు. ఒకడేం పట్టుకుంటారంటే పట్టుకుంటారని వెనకాల బ్యాచ్ ఉంటారు. అట్లాగా సౌలు కూడా కొంత ఉన్నారా లేదా? ఆయన దేనికంటే అండి, ధర్మశాస్త్రమును బట్టి ఆయన యెహోవాకు సాక్షిగా ఉన్నాడు. క్రీస్తు కొరకు కాదు, దేవునికి వ్యతిరేకముగా. అయితే ఆ వెలుగు సూర్యుని కంటే కూడా, తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరమును నేల పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? అందరూ పడ్డారు, కానీ దేవుడు సౌలును ఒక్క వ్యక్తిని పట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క వ్యక్తిని పట్టుకున్నాడు. ఆ వ్యక్తి నేనే ఎందుకు కాకూడదు ప్రభు అని మనం ప్రశ్న వేసుకోవాలి. మనం వేసుకోవాలి. వాళ్ళకి వాక్యం వచ్చేటప్పుడు మనలా రెవల్యూషన్ కావాలంటే అట్టి అనుభవం నాకు దయచేయని మన దేవుణ్ణి అడగం. మనం అట్లాగే ఉండి ఎంతో కోల్పోతూ ఉంటాం. ఆశ ఉండాలి దేవుని కొరకు, ఎంతైనా ఆశ. మనకు ఆశ ఏది? ప్రమోషన్లో చెప్పండి. దీనికంటే కూడా ఇంకా ఇచ్చిది ఆయన మర్చిపోతాం కదండి. ఏది ఇవ్వాలన్నా ఆయన చిత్తం అయి ఉండాలి. హల్లెలూయా. ఆయన చిత్తానికి నేను వ్యతిరేకంగా ఏది చెయ్యను అనే నిర్ణయం మనలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఏ రీతికైనా తృప్తిపరుస్తాడు. తృప్తిపరుస్తాడే లేదా? నా చుట్టూ ఉన్నవారు నేల పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? అయితే దేవుడు సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు. మునికోలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. హెబ్రీ భాషలో ఒక స్వరము అగ్రిప్రాజుడు చెప్తున్నాడు. రాజు ముందు నిలబడి అంటున్నాడు, హెబ్రీ భాషలో దేవుడు మునికోలకు ఎదురు తన్నుట నీకు కష్టతరము.
పరిచారకునిగాను సాక్షినిగాను సాక్షిగా. నియమించుటకై సాక్షి అనే మాట మనం చాలా ఈజీగా తీసుకుంటాం. అర్థమైందండి? ఎక్కడికి వెళ్ళి ఎప్పుడైనా ఎప్పుడైనా ఏం చేయడం హతసాక్షి అవుటకు నేను సిద్ధము సిద్ధముగా ఉన్నాను. వెళుతూ వెళుతూ కూడా ఏమైనా జరగవచ్చు. ఒక పరిచారకుని గాను ఒక ఒక సాక్షినిగాను సాక్షిగాను నియమించి నిన్ను నియమించుట కొరకు నేను నీకు కనబడి ఉన్నాను. కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. అది అప్పటికే మనం చూస్తే ఆయనకి కళ్ళు లేవు పోయినాయి. కళ్ళలో నుంచి, ఎందుకంటే కండ్లు నెత్తికెక్కిన తరము కలదు అని సామెతల్లో మనం చదువుతాం. అర్థమైందండి? ఏ తరం అంటే అండి? కండ్లు నెత్తికి వచ్చి తరము. ఎవరిని అంటారు అట్లాగా? మాట విననటువంటి వాళ్ళని, మొండోళ్ళని. వీడికి ఎంత అహంకారం రా బాబు అంట. నాశనానికి ముందు గర్వము, పడిపోవటకు ముందు ముందు అహంకారం. ఈ రెండు నడుస్తాయి. ఎవరికైనా కనపడతాయా? ఎవరికి అవి కనపడ, అవి ముందు నడుస్తాయంటాయి. మనిషి మాత్రం కనపడతాడు. ఆ రెండు ముందు, వాడికి ముందు, లేకపోతే ఆమెకు ముందు అయ్యి కనిపిస్తాయి. నడుస్తాయి లేదా? చాలా జాగ్రత్త. పొరల వంటివి రాలిపోయి ఆయన కండ్లలో నుంచి అంట 3 దినాలు అన్నం లేక, అన్నపానీయాలు లేక. అట్లా తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, నీకు ఎక్కడ సువార్త ప్రకటించాలో, నీకు ఎక్కడ బాప్తిస్మేలో ఒక ఆయన్ని, అప్పటికి ఆయన వణుకుతా ఉన్నాడు అననీయ గారు. ఎవరు? అననీయ శిష్యు కదండి. పౌలుకి సౌలు కొనుడు బాప్తిస్మహీన ఎవరు? అననీయ. ఒక మామూలుగా సామాన్యటువంటి శిష్యుడు ఒక వ్యక్తి. దేవుడు ఏ రీతికి ఎవరిని వాడుకుంటాడో తెలియదు కదా. అసలు అపోస్తుల యొద్దకే పౌలుని తీసుకొచ్చింది ఎవరు? బర్నబా. పరిచయం చేశాడు. దేవుడు ఈయనకి ప్రత్యక్షమయ్యాడు. ఆయనకి ఎవరు నమ్మట్లేదు అప్పటికి. దేవుడు ఈయనకి ప్రత్యక్షమయ్యాడు, దేవుడు తనతో మాట్లాడాడని చెప్పి అపోస్తుల యొద్దకి బర్నబా తీసుకొచ్చి పరిచయం చేశాడు. ఇక ఆయన జీవితం దేవుని కొరకు. ఒకసారి మార్కు విషయంలో కూడా విపరీతమైన తర్కం జరిగింది. ఎవరికి? బర్నబాకే, పౌలుకి. వేరైపోయారు. కానీ దేవుని పని మాత్రం విడిచిపెట్టలేదు. ఆయన అక్కడ దేవుడు, ఈయన ఇక్కడ. దేవుని కొరకు తన జీవితాన్ని, తన లైఫ్ మార్చబడిన తర్వాత ఎన్నడూ కూడా ఎక్కడ కూడా అందుకే ఆయన చెప్తాడు, మనం క్రీస్తుకి పత్రికలమై ఉన్నామంటాడు. 2 కొరింథీ 3:3లో మీరు అందరూ చదువుకొచ్చాడు, మా పత్రిక మీరు కారా అని కొరింథీ సంఘాన్ని అంటాడు కదా. వార్తాపత్రికలు అందరూ చదువుతారు, న్యూస్ పేపర్స్. నేను కూడా చదువుతాను న్యూస్ ఏంటి, ఎట్లా ఉన్నది ఏంటని. అది పెద్ద మనకి ఇంపార్టెంట్ కాదండి. జనరల్గా కొన్ని విషయాలు తెలుసుకోవడం కొరకే. కానీ అన్నిటికంటే దేవుని వాక్యం చాలా విలువైనటువంటిది. విధేయతతో తప్ప మనం ఇంకెక్కడ నేర్చుకోలేం. మనం విధేయత. అయితే నీకు నేను కనబడింది ఎందుకంటే సాక్షిగాను పరిచారకునిగాను నిన్ను నియమించుటకు నేను నీకు కనబడి తిని. దేవుడు కనబడ్డాడు, దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను దేవుడు దర్శిస్తే ఏమైపోద్దంటండి? దేవుడు దర్శించాడు అనుకున్న మనలో శక్తి బలం ఏమీ ఉండదు. దేవుడు గనక దర్శిస్తే మానవ బలము ఏమీ ఉండదు. సచ్చిన శవంలో పడి ఉంటాం అంతే. దేవుని బలం లేక మనం ఒకసారి బలం కొరకు ఎగురుతూ ఉంటాం.
దేవుని బలమొత్తి నిన్ను మనమే చచ్చిన వాడిలా పడిపోతాం. యాకోబు తన బలం మీద పరిగెత్తాడు కదండి. తన బలం మీద పరిగెత్తాడు, తప్పించుకున్నాడు, తండ్రిని మోసం చేశాడు. తండ్రి ఏంటి, ఆ అమ్మాయి మోసం చేసింది. యాకోబు అక్కడికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? దైవ కృప ఉంది. కానీ యాకోబు అక్కడికి పారిపోవటానికి పద్దనరాం వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? తల్లి ఏమంది? ఇదిగో మీ అన్నయ్యని పిలిచి ఇట్లాగా అన్నాడు మీ నాన్న, కాబట్టి నువ్వు నాకు చాలా ఇష్టం అని చెప్పి ఏం చేసింది, ఇట్లా చేసేసి వద్దు. అక్కడికి పాపం ఏమన్నాడు, అమ్మో తడువు చూస్తాడు, కళ్ళు కనపడకపోతే మాత్రం చేతులు ఎట్టి తడువుని చూస్తే గనక మా అన్నకేమో రోమాలు ఉంటాయి, నేనేమో నున్నగా ఉంటాను. తడువు చూసి అబ్బా నీకేమీ లేవేంటి, ఎవరబ్బా అంటే అక్కడికి డౌట్ వచ్చి ఇస్సాకేమో స్వరము యాకోబు స్వరము, చేతులు మాత్రం ఏశావు. ఒక్క అబద్ధానికి ఎన్ని అబద్ధాలు ఆడాడు పాపం. ఇంత తొందరగా ఎందుకు వచ్చింది నాయన, ఈ పొట్టేలు నీకు ఎలా దొరికింది? నీ దేవుడే దానిని నా ఎదుటకు పొంది. ఎవరు దొరికినా దేవుడి అన్నట్టుగా మనవాళ్ళు అంటే చాలా ధైర్యంగా అంటారు అన్నమాట. దేవుడిచ్చాడా మనం పొందుకున్న తర్వాత పెట్టుకున్న మొట్టమొదటగా దేవుని మీద పెట్టేది ఎవరేమనరు కదా. మీకు అర్థమైందా? ఆ అనుమతి ఆయన మనకి ఇచ్చాడా లేదని చెప్పడానికే చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అనాలోచితంగా కానీ మనసుకి నోటికి ఎదుస్తుంది మాట్లాడకూడదు. నీ దేవుడే నా ఎదుటికి రప్పించాడు, మంచిది, అంతా అయిపోయింది. ఆఖరికి దేవుడు ఆయన ఉన్నటువంటి మొండుతనాన్ని పోగొట్ట కొరకు ఏం చేశాడండి, తొడగూటిని కొసలగొట్టాడు. ఇక అప్పటి నుంచి ఆయన జీవితం అంతా కూడా మారిపోయింది. తన చేతి కర్ర మీద ఆనుకొని ఉన్నాడు. ఇకేమి లేదు, చేతి కర్ర కాళ్ళు ఎరగొట్టి కర్ర చేతిలో పెట్టాడు దేవుడు. తన చేతి మొదలుపై ఆనుకొని దేవునికి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండేవాడు. దేవుని కొరకు జీవించినటువంటి మాట దేవుడు విరగొడితే ఆ రీతిగా ఉంటుంది. అట్లాగే విర్రవీగుతున్నటువంటి సౌలును దేవుడు పౌలుగా మార్చుట కొరకు నేను నీకు ప్రత్యక్షమయ్యాను, దేవుని పరిచారకునిగాను నా కొరకు సాక్షిగా నియమించడానికి నేను కనబడితేనే, కాబట్టి నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. దేవుడు కొట్టేటడికి ఏమైపోయిందంటే అండి, దానియేలు అంటే నీతిమంతుడే, ప్రార్థనాపరుడే, ఆయనలో ఏమాత్రం కూడా బలము లేకుండా ఏమాత్రం శక్తి లేదు. తర్వాత అన్ని రోజులు కూడా ఏమి స్నానం కానీ తిండి కానీ ఏమీ లేవంట కదా. దేవుని దూత వచ్చి అతన్ని ముట్టి బలపరిచినప్పుడు దేవుని అభిషేకము దానియేలుకి పాదములు, అతని యొక్క పెదవులు ముట్టి అతన్ని బలపరిచినప్పుడు దేవుని యొక్క శక్తి ఆయనలోనికి, నీవు నాకు బహుప్రియుడు అంటాడు. నీవు నాకు దేవునికి చాలా బహుప్రియుడు అంట దానియేలు. నీవు నాకు బహుప్రియుడు. ఈ యొక్క పౌలుని దేవుడంట ఒక సాక్షిగాను ఒక పరిచారకునిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన నీకు హాని కలగకుండా. దేవుడు ఎన్నోసార్లు బలపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు, సౌలా మాట్లాడు, నీవు భయపడకుము, అన్యజనుల వలను ఈ ప్రజల వలన నీకు హాని కలగకుండా నేను నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, అది
ప్రజలు ఎక్కడి నుంచి రావాలంటండి? చీకటిలో నుండి చీకటిలో ఉన్నటువంటి వారు వెలుగులోనికి, వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకును తిరిగి, అది చీకటిలో ఉన్నవారు వెలుగులోనికి, సాతాను యొక్క అధికారం క్రింద బ్రతుకుచున్నటువంటి వారు దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని. అది వారి యొక్క కన్నులు తెరచుటకై. అందుకే దాదాపు 14 పత్రికలు రాశాడంటే మాటలు కాదండి బాబాయ్. మనం చదువుకు నేర్చుకోవాలంటే అంత టైం మనం ఇవ్వలేము. అమ్మో, వాక్యాలు ఏం చెప్తుంది? పత్రికలన్నీ కూడా ప్రభు యొక్క రాక కొరకు సంఘము సిద్ధపరచు. పౌలు సంఘాన్ని గురించి రాసినట్టు ఏ అపోస్తలుడు కూడా రాయలేదు. ఆయన ఎక్కడ గొప్ప చెప్పుకోలే. ఏమన్నాడండి? నేను నాటి తిని అపోల్లో నీళ్లు, నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసెను, అపోల్లో నీళ్లు పోసెను, మా ఇద్దరిలో ఏదీ లేదు, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. మరే మనుషులకి ఎందుకంట అంత బడాయ్? వాక్యం ఏమని చెప్తుందండి? నేను నాటి తిని, పౌలు అన్నాడు, నేను నాటి తిని నాటాను, అపోల్లో నీళ్లు పోసెను, అపోలో దానికి కొంత నీళ్లు పోసెను, ఏరి వేసాడు. వాక్యం చెప్పాడు, వాళ్ళని బలపరిచాడు, ఇది చేసాడు. నాటు వాళ్ళు కానీ నీళ్లు పోయి నీళ్లు పోయి ఏమి మొదటి 3:6-9 3:6 నాటువానులో కానీ నీళ్లు పోయి వానిలో నీరు పోయి వానిలో ఏమీ లేదు, కానీ వృద్ధి కలుగు చేయు వాడు దేవుడే. దేవుడే సంఘాన్ని కాపాడువాడు. హల్లెలూయా. కాబట్టి సంఘము దేవునిది. అందుకే ఆయన ఎవరంటే అండి, క్రీస్తేసే ముఖ్యమైనటువంటి మూలరాయి సంఘానికి. క్రీస్తేసే ముఖ్యమైనటువంటి మూలరాయి, బహు స్థిరమైనటువంటి పునాది రాయి. యెషయా గ్రంథము 28:16 ప్రభు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెషయా 28:16 ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు ఎవరంటండి? పరిశోధింపబడ్డాడు ఆయన. మనల్ని ఎవరన్నా ఊరికే పరీక్షించారనుకోండి, మనకేమనిపిస్తుంది? 1కి 10 సార్లు మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏంటి నా ఇంకేసి వస్తున్నాను, నన్నే పరీక్షిస్తాను. ప్రభు ఏ రీతిగా పరీక్షించబడ్డాడు తెలుసండి? ఈ లోకంలో సృష్టికర్త ఎంత తగ్గించుకుని వచ్చాడు. ప్రభు ఉమ్మివేయబడ్డాడు మన కొరకు. ఆయన కొరడాలతో కొట్టారు, వీపంతా కూడా దున్నబడింది. పెరుకు వేయవారికి తన గడ్డమును అప్పగించాడు, లాగు వారికి తన వస్త్రములు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, పరిశోధింపబడినటువంటి రాయి, అమూల్యమైన తలరాయి. అది అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి. పేతురు పత్రికలు అయితే మొదటి పేతురులు అంటాడు కదా, ఆయన ఎవరంటండి? సజీవమైనటువంటి 2:5-6 ఎక్కడ ఉంటుంది కదా, ఆయన ఎవరంటండి? సజీవమైన రాయి, సజీవమైనటువంటి మూలరాయి. మొదటి పేతురు 2:5 2:5-6 ఉంటుంది ఎక్కడో. 2 సరే ఉంటే చదవండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి. మనం ఎట్లా ఉండాలంటే అండి, సజీవమైన, ఆయన సజీవమైన రాయి అయితే మనం కూడా సజీవమైనటువంటి రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా. కాబట్టి
ప్రపంచంలో ఎన్ని మందిరాలైనా కట్టవచ్చు కోట్లతోటి, కానీ అంతకంటే విలువైనది నీ దేహము, దేవుని యొక్క ఆలయం. దీనికి ఎవరు వెల చెల్లించలేరండి కదా, చెల్లించగలరా? నీ దేహము దేవుని యొక్క ఆలయం. దేవుని యొక్క ఆలయం. ఒకరోజు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన శిష్యులు కానీ చుట్టుపక్కల ఏమన్నారు, బోధకుడా ఈ రాళ్ళు ఏ రీతిగా, దేవాలయం గురించి మాట్లాడుతూ ఈ రాళ్ళు ఏ రీతిగా నిర్మించబడ్డావు, ఈ దేవాలయం చూడంటాడికి రాతి మీద రాయి నిలవకుండా వచ్చే దినాల త్వరలో వస్తున్నాయన్న. ఈరోజు చక్రవర్తి కాలంలో దేవాలయం సర్వనాశనం అయిపోయి, మనం ఎవరు అంటండి, సజీవమైనటువంటి రాయి. ఇక కొందరు ముఖాలు ఉంటాయంట, వారి యొక్క ముఖములు రాతి కంటే కూడా కఠినంగా ఉంటాయి. ఎక్కడున్నది? మళ్ళీ తీసి చెప్తేనే కానీ, నువ్వే చెప్పావు కదా బ్రదర్, నువ్వే తీసి చెప్తే మేము వింటాం అంట. Yeremiya 5:3 ఉంటుంది. కొందరు ముఖాలంట రాతి కంటే కూడా 5:3 లాస్ట్లో ఉంటుంది అన్నమాట. వారు శిక్షకు లోబడనొలకున్నారు, రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు. కొందరు ముఖాలు చూడండి ఎంత ఎట్లా కనపడతాయో, ముఖం చూడలేం కొందరిది ఏం పాపం మామూలుగా చూసి వెళ్ళిపోతుంటారు ఫోన్లే అనుకుని. కొందరు ముఖాలు కఠినముగా, రాతి కంటే కఠినం. అమ్మ నా మాటలు కదమ్మ, బైబిల్ ఉంది, ఏముంది? రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు. రాయి అయినా కొంచెం కరుగుతుందేమో కానీ ఈ అందుకని దేవుని వాక్యం బండల బదులే సుత్తంటే ఊరికేనేంటి, ఈ బండ పగలాలంటే సుత్తే కావాలి. దేవుని వాక్యం అనే సుత్తి పడ, దేవుని వాక్యం వచ్చి ఒక్కటి ఏటి వేస్తే అప్పుడు నువ్వే దిక్కు ప్రభువా, నువ్వు కావత మాకు ఎవరున్నారని ఓ బకెట్ నీళ్ళు వస్తాయి ఈ రాతిలో నుంచి. దేవుడు కొట్టాలి, దేవుడు గద్దించాలి, దేవుని శిక్షకు మనకు లోబడితే దేవుడు మనతో ఆయన మాట్లాడుచున్నటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆ రాయి పరిశోధింపబడినటువంటి రాయి, మీరును సజీవమైన రాళ్ళవలే ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మనం కట్టబడాలి. దేవుని మందిరముగా మనం కట్టబడాలి. మనం అందరం ఎట్లా ఉండాలంటండి, సజీవమైన. మరి నేను రాయలేకుంటానంటే కుదరదు. శిక్షకు మనము చెప్పండి. మేస్త్రి గారు ఇల్లు కడతాడు కదా, తాపీ మేస్త్రి ఇల్లు కడతారు. ఆయన ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తాడు, ఆయన చేతిలో ఏముంటుంది చూసారా మీరు ఎప్పుడన్నా? ఉంటాడు. చక్కగా తీసుకుంటాడు రాయి, తీసుకుని దాంట్లో బా ఎక్కడ తయారైంది, కృష్ణా జిల్లాలో గుడివాడలోని రాయి చాలా బాగుంది అండవు. ఏం చేస్తాడు, ఇట్లా తీసుకుని తాపితో ఒకటి ఆయనకి ఎంతవరకు అవసరమో అంతవరకు దాన్ని కొడతాడు తాపితో. నువ్వు నేను వెనకాలండి అమ్మ అంత బాగుంది పక్కన పెట్టిన వేరే రాయి పెట్టిన ఆ చేతిలో ఉంది, దాన్ని ఎంతవరకు అవసరం దాన్ని అంతవరకు తీసేస్తాడు. చక్కగా దాంట్లో ఏం చేస్తాడు ఏంటండి, ఆ గోడలో చక్కగా పెడతాడా లేదా, పెట్టి దానికి సిమెంట్ పోతాడు. అది ఎక్కడ అతుకుండదు నీకు తెలియదు. ఇల్లు కట్టేసిన తర్వాత ఏ రాయి ఎక్కడది తెలియదు. మనం అట్లా దేవునిలో ఏమైపోవాలంటే అండి, అమర్చబడాలి. మన గొప్పలు అక్కర్లేదండి, మనం దేవునిలో అమర్చబడాలి. మనలను హెచ్చించేవాడు, నిన్ను గురించి శ్రద్ధ తీసుకునేవాడు ఆయనే. పరమగీతలో మనం చదువుతాం కదా, నేను లోయలలో పుట్టు వల్లి పద్మము వంటిదా, వల్లే పద్మము వంటిదాని అంటాడు. లోయలలో ఉన్నటువంటి వాటికి ఎవరు కూడా దాని మీద అంత శ్రద్ధ తీసుకుంటారా? తీసుకోరు. నీ ఇంటికాడ మొక్కకు నువ్వు నీళ్ళేత, పక్కింటి మొక్క అయ్యో పాపం ఎండిపోతుందా నీళ్ళేతావు, నువ్వు సత్యేసి వచ్చిందిలే మా చూడు అనుకుంటాం. వేస్తావా? నీ మీద శ్రద్ధ చూపువాడు దేవుడే. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి వాక్యాలు చదివేటప్పుడు.
నా మీద శ్రద్ధ నిలిపినటువంటి ఆ గొప్ప దేవుడు. కాబట్టి ఆ రాయి పరిశోధింపబడినటువంటి రాయి. ఎన్ని విమర్శలు ప్రభువుని, ఎన్ని అవమానములో యేసుక్రీస్తుని ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయనకి అన్నీ కూడా అవమానాలే. ఆయన విధేయత కలిగి ఉన్నాడు. ఆయన తాను పొందిన శ్రమల ద్వారా హెబ్రీ 5:8 అంటాడు, ఆయన తాను కుమారుడైండియు. హెబ్రీ 5:8. ఏంటి మీరు మీటింగ్ పెట్టారు? కనబడుతున్నారు నాకు అందరూ. చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు ఏంటో వస్తారు చెప్తారు ఇక్కడ. పోనీ నా కళ్ళు అందరూ చూస్తూ ఉంటాయి. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకుని. శ్రమలు ఏముంటుంది అంటే అండి, విధేయత. శ్రమలలో విధేయత నేర్చుకుని. విధేయత. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. సియోనులో స్థిరమైన పునాది నీవు, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరచిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరచిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని, కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని, సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, కలతలు లేని కన్నీరు లేని ఆకలి దప్పులు అసలే లేని, కలతలు లేని కన్నీరు లేని ఆకలి దప్పులు అసలే లేని, నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సంగ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంగ ప్రతిరూపము పరమ యెరూషలేము. సౌందర్య సియోనులో నీ
మనోహరమైన ముఖము దర్శింతును సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే సియోనులో స్థిరమైన పునాది నీవు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ యొక్క సువర్ణ ఎక్కడున్నాడు సువర్ణ వీధులు? పరలోకంలో అక్కడ ఉంటాయి. ఇక్కడ ఉన్నాయా? నువ్వు ఇజ్రాయేల్ దేశం వెళ్ళినా అక్కడ ములుగొచ్చినా మారు మనసు లేకపోతే ఏమైనా ఉపయోగం ఉందా? ఎర్ర సముద్రంలోకి వెళ్ళి అక్కడ కూడా మన పితరులు మోషే కాలంలో అందరూ కూడా ఎర్ర సముద్రం బాప్తిసం పొందారు. నేను కూడా ఎర్ర సముద్రం ఒక ములుగైతే పరలోకం మొత్తం రాదండి. మనం రేపు నివసించేది ఆ సువర్ణ శుద్ధ సువర్ణము శ్రేష్టమైనటువంటిది. మన కొరకు కట్టే ఇల్లు పరలోకం ఎలా ఉంటుందో తెలుసా? అన్నీ కూడా ముత్యాలు. 21 అధ్యాయం ఏముంది? ప్రకటనలు ఏముంది? ఎట్లతో కడుతున్నారంటే అండి ముత్యాలు 12 12 పరలోక పట్టణము 12 గుమ్మములు 12 పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో. పరలోక పట్టణం ఎలా కడుతున్నారంటే అండి చదవమ్మా, రిఫరెన్స్ చెప్పాము. 21 అధ్యాయం 21 అధ్యాయం 18లో పరలోకం ఎలా ఉంటుందో చూడండి. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. ఎట్లాగంటే అండి కాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారము పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి అది పునాదులు ఏమేశారంటే అండి అమూల్యమైనటువంటి నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మన ఇల్లు కడతారు చాలామంది పునాదుల్లో. ఆయన చెప్తాడు కదా ఏమన్నా వేయమంటే మన వాళ్ళు ఏమేస్తారు? డబ్బులు వేస్తారు. ఎంత వేస్తారు? మనం అంత వేసి మేస్త్రి ఇల్లు కట్టేసిన తర్వాత ఆడికి 150 రూపాయలు చొక్కా 100 రూపాయలు ప్యాంట్ ఇవ్వటానికి అంత ఇల్లు కట్టిన ఆయన్ని ఏం చెప్పండి. దేవుడు మన కొరకు కట్టేదంట అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. అది 12 రత్నములు మనం పేర్లు పెట్టుకుంటాం కదా. మా ఊర్లో ఒక సహోదరు ఉంది. వైడూర్యం పేరు. ఏం పేరండి? వైడూర్యం. పేరుకి తగ్గట్టుగా కూడా కొంచెం పేరు పెట్టుకున్నట్టు మనం పేరు పెట్టుకున్నప్పుడు ఉండాలి వద్దా? వాక్యంలో భక్తుల పేర్లు పెట్టుకుని సంతోషంగా పెట్టుకుంటాం. కనీసం వాళ్ళలో కనీసం శివర్నన్నా కొద్ది గొప్ప వాళ్ళకి పేరుకి తగ్గట్టు ఉండాలి వద్దమ్మా? ఉండాలి. ఇంకా వైడూర్యం గారు నోరిప్పితే ఉంటుంది. పరలోక పట్టణం సువర్ణ వీధులలో
భక్తులు ఏ సోసన మినిస్టర్లు ఎంత చక్కగా రాశారండి ఆ పాట, ఎంత అభిషేకం ఉంది కదా. సంఘ ప్రతిరూపము వాక్యాలు ఎప్పుడు మనం వింటాం, ఆ లిరిక్స్ ఆ చరణాలు ఏ ఉన్నాయి మనం అర్థం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా. సంఘ ప్రతిరూపం మనమందరం కూడా సంఘానికి ప్రతిరూపం. రేపు పరలోకం నివసించబోయే సంఘం ఇక్కడ 10 మంది ఉండొచ్చు, అక్కడ 1,00,000 మంది, అందరం కూడా రేపు వద్దుట అక్కడికి వెళ్ళాల్సిన వారు. ఎక్కడికి వెళ్ళాలి? ఆ యొక్క ఎవరిని మనం నియమించారో, ఎవరిని మనం సృజించారో ఆ దేవుని యొద్దకు మనం వెళ్ళాలి. వెళ్ళాలి. నా మహిమ నిమిత్తము నేను ఏర్పరచుకున్నవారు అంటాడు యెషయా గ్రంథంలో. ఆయన మహిమ నిమిత్తమే నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకుని ఏర్పాటు చేసుకున్నాడు. మనం అందరం ఒక దినాన్ని ఆయన దగ్గరికి మనం వెళ్ళాల్సిన వారు. వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. వెళ్తాం. అందుకే సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. రేపు యెరూషలేములో నివసించబోయేటటువంటి సంఘం మనం అందరూ కూడా ఎక్కడంటే రేపు పరమ డౌట్ ఎవరికైనా ఉందా? లేదు, పరమ యెరూషలేములో. మరి ఎంత అలర్ట్గా ఉండాలి మనం. ఇప్పుడు మన మందిరంలోకి యేసు ప్రభు వస్తారనుకోండి, ప్రభు పక్కన కుర్చీలో కూర్చుంటారు, ఆ కుర్చీని ఎట్లా చూస్తాం మనం? చూసి అదే పనిగా చూసి ఆలోచించండి. మనం ఏంటంటే మనం తోమాకి బ్రదర్స్ సిస్టర్స్, మనం ఇంకొక ఆయన గాయాల్లో వేలి పెడితే ప్రభు చనిపోయి తిరిగి లేచిన ప్రత్యక్షం ఏంటంటే నేను ఆయన గాయాల్లో వేలి ఇంకొకసారి కానీ నమ్మనన్నాడు. తిరిగాడు చేశాడు, ఇంకొకసారి ఆయన చెప్పండి. గాయములలో వేలి పెడితే ఎంత బాధగా ఉంటుందండి. ప్రభు ఏమన్నాడు? చూచి నమ్మిన వారి కంటే చూడకోకుండా నమ్మిన వారు ధన్యులు అన్నాడు. ఇంకొక మారు అప్పుడు ప్రభు చేయి తీసుకుని తోమా అవిశ్వాసాన్ని ఆయన ఇక దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు. హల్లెలూయా. దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు. అపోస్తలుడు భారతదేశం వచ్చి ఏమేంటంటే క్రీస్తు కొరకు గొప్ప హతసాక్షి అయ్యాడు తోమా. అందుకే సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఎక్కడుందండి? పరలోకమందు. మన యొక్క పౌరస్థితి పరలోకమందున్నది. అది పరలోకంలో ఉన్నది. కాబట్టి అందుకే నువ్వు నడిచినప్పుడు వెళ్ళినప్పుడు ఒంటరికున్నప్పుడు ఏం పాడుకోవాలి? అది లిడ్డి పాడినట్టు ఉంది. లిడ్డి ఏమైనా పరలోకము అదే అనుకోవాలి. మనం ఈ లోకంలో ఎవరు అంటండి? యాత్రికులమును పరదేశులు. అంతే కదా, యాత్రి కదా. మనం ఇక్కడ ఉన్నాం, ఇంటికి వెళ్తాం. ఈరోజు సెలవు కాబట్టి కొందరికి, రేపటి నుంచి వారం అంతా కూడా ఇల్లు చోట, ఆఫీసు చోట, పని చోట, మన పనిలో ఒక చోట, అది ఇది తిరిగిడే ఉందా? మనకి ఏదైనా స్థిరమైంది ఏదైనా ఉందా? మనకి ఎప్పుడు విశ్రాంతి? మనం చనిపోయినప్పుడు. అది ఎప్పుడైతే మన శ్వాస మన యొద్ద నుంచి ప్రభు యొద్దకి వెళ్ళిపోతుందో. అందుకే ఇక్కడ ఏమంటాడండి? మన పౌరస్థితి పరలోకమందున్నది. పరలోకంలో ఉన్నది. పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాను. సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు ఈ యొక్క దీన శరీరమును తన మహిమగల శరీరముగా సమరూపముగా క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా. అదే కదా, క్రైస్తవులకి ఏముంది? నిరీక్షణ లేదా? మనం చనిపోయిన తర్వాత నిరీక్షణ ఉంది. అంతే కదా. మన్నైనది
మరలా మంటికి చేరును. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకే ఆయన వస్తాడు. కాబట్టి ఈ యొక్క దీన శరీరమునంట తన మహిమగల మహిమ కలిగినటువంటి శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. అది మహిమ కలిగినటువంటి శరీరం మార్చ. కాబట్టి మన పౌరస్థితి పరలోకమందున్నది, పరలోకములో ఉన్నది. అందుకే తాను అంతగా నిర్ణయించుకుని బ్రతికితే క్రీస్తు అంతే, లాభం. బ్రతికితే ఆయనలో బ్రతకాలి, లేకపోతే చావ. ఏం ఉపయోగం? ఏమన్నా ఉపయోగం ఏమన్నా ఉన్నదా? లేదు. ఉన్నదా? లేదు. లోపల నుంచి ఏం రావాలండి? దేవుడు మన కొరకు ప్రాణం పెట్టినప్పుడు మనలో ఏముండాలంటే అండి, ఆ యొక్క జీవం, ఆ జీల్ అది లేకపోతే పౌలు అంటాడు ఫిలిప్పీ సంఘంతో 2:17 మీ కొరకు నేను పానార్పణముగా పోయబడిన. 2 తిమోతి 4:6 కూడా అంటాడు, నేను వెడలిపోయే కాలము సమీపం. పానార్పణం దేవుని కొరకంట ఒక చక్కని అర్పణ, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి అర్పణ, దైవత్వం. ప్రభు గురించి పౌలు ఎన్ని ప్రత్యక్షత పొందుకున్నాడో. హెబ్రీ పత్రిక 5:15-16 4:15-16. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో. ఎవరంటే ఆయన ప్రధాన అపోస్తలుడు, ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మెల్కీసెదెకు నిరంతరము యాజకత్వం కలిగినటువంటి వాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని మన బలహీనతలు. నా గురించి దేవునికి ఏం తెలుసులే అంటే మనల్ని మోసేదే. నువ్వు మోసుకుంటున్నావా? నన్ను మోసేదే నా దేవుడు. నాలో ఏమి అంత సున్నాయి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను. సమస్త విషయములలో మనవలెను ఆయన శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. అది యోబుకి అనుభవం బాగా తెలుసు. అందుకే ఏమన్నాడో, నేను శోధింపబడిన మీదట ఇక మీదట నేను సువర్ణముగా కనబడేదను. నశించిపోవలసిన సువర్ణము అగ్ని పరీక్ష వలన ఏమవుతుందంటండి, శుద్ధపరచబడుతుంది. పాత బంగారం అంతా తీసుకెళ్ళి కంసాలుడి చేతులు అయితే కంసాలయం తీసుకెళ్ళి అగ్నిలో వేస్తాడు. అగ్నిలో వేసి ఎప్పుడు ఎలా ఊదుతాడు దాన్ని. చూసినప్పుడు ఇది ఎలా కనపడుతుంది మనకి? నల్లగా కనిపిస్తుంది. బంగారం ముందు ఎలా కనపడుతుందండి? నల్లగా. దాన్ని చక్కగా కడిగి దాన్ని పాలిష్ చేసి అప్పుడు కొంచెం తేడా వస్తే కంసాలోని మొత్తం ఇంత బంగారం ఇచ్చాను కాంటలై. చెప్పండి, మనలో ఏం పెరుగుతుందండి అప్పుడు? మన బంగారం మనకు వచ్చేటప్పటికి కొంచెం తూకంలో తేడా వస్తే ఇంకెప్పుడు కూడా చెప్పండి వెళ్ళలేదు. మీరు ఎప్పుడును కూరగాయలు కడితే వెళ్తుంది. అడిలా చూస్తారు, అమ్మో ఏమి వచ్చిందంటే కొంచెం 3 రూపాయలు 7 రూపాయలు చెప్తాడు. అడిగి తెలుసు. మనమంతా తెలివైన వాళ్ళు, వాళ్ళ కూడా ఇంకా తెలివైన వాళ్ళు. సువర్ణం. ఆయన మనవలే శోధింపబడెను. ఆయన పాపం లేనివాడుగా ఉండెను. శోధింపబడ్డాడు కానీ ఆయన పాపం లేనివాడుగా ఉండెను. పాపం లేదు ఆయనలో. ఆయనలో పాపం ఉన్నదా? నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? మీలో పాపం లేనివాడు రమ్మంటాడు దేవుడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో, నా యందు
పాపము పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఎవరైనా దేవుని మీద చూపించగలరా? చూపించలేదు. మీలో పాపం లేని వాళ్ళు రాళ్ళు వేయండి ఆమె మీద. ఒక్కళ్ళు కూడా రాయలేదు. చిన్నలు మొదలుకొని పెద్దలందరూ ఇంత రాయిలు తీసుకొచ్చారంట. ప్రభు నేల మీద ఉంగి రాస్తా ఉన్నాడు. ఇక బతుకంతా రాసేది, నువ్వు విధిరా పోయి నీ బతుకని ఇలా తీసేస్తా. వెంటనే రాళ్ళన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆమె ఒక్కతే నిలిచింది. అమ్మా, ఎవరు నీకు శిక్ష విధించలేదు కదా, నేను నీకు శిక్ష విధి. ఇక్కడ నీవు పాపం ఒకవేళ పాపం చేస్తే డబల్ శిక్ష. రాళ్ళు ఇంకా ఇంకా డబల్ పడతాయా పడవా? పడతాయి. ప్రభు ఒకసారి అవకాశం ఇచ్చాడు. అవును. ఎగస్టాల్ చేస్తే మళ్ళీ దానికి రెండంతల శిక్ష ఉంటుంది. యజబేలు ఎగస్టాల్ చేసింది, ఏమైంది? పైనుంచి కింద పడి మొత్తం రాజకుమార్తెను గుర్తుపట్టకోకుండా ఏహు ఇలా చప్పట్లు కొట్టాడు, అంతే. కింద పడ్డది రాజుకుమారి, ఎవరు గుర్తుపట్ట తొక్కేయమన్నాడు. అప్పటికే ఎట్లా తయారైంది? మొత్తం తెలుసా? ఇక అది వేరులే మళ్ళీ కదా. అక్కడి నుంచి పడేయమన్నాడు. తోసేటప్పుడు కింద పడ్డది. కింద పట్టేటికి అడ్రస్ లేకుండా అయిపోయింది. గుర్తుపట్టగలిగారా? గుర్తుపట్టలేదు. చేతులు దొక్కిచ్చేశారు. ఆయన మన బలహీనతలు సహా అనుభవం లేనివాడు కాడు. మన బలహీనతలన్నీ కూడా ఆయన వహించినటువంటి దేవుడు. హల్లెలూయా. మన పాప శాపములు, పాపములు ఆయన మన దోషములన్నీ కూడా ఆయన భరించినటువంటి గొప్ప దేవుడు ఆయన. మన అతిక్రమములు, మన దోషములు అన్నీ కూడా ఆయన వహించినటువంటి దేవుడు. పాపము లేనివాడుగా ఉన్నాడు ఆయన, మన ప్రధాన యాజకుడు. 16 వచనం ఏమంటున్నాడండి? కనుక మనము కనికరింపబడి, అందుకే మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ఆయన కృపాసనముల యొద్దకు మనము వచ్చేరా. దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాం? ఆయన కృప పొందునట్లు, ఆయన సహాయం కొరకు. దేవుడు అక్కడికే రావాలని టీవీ చూస్తే బోల్డ్ మెసేజ్ అంటే చూసుకో, పంపించు, పర్లేదు, ఏం ఉపయోగం ఉండదు అది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అండి, దేవుని మనం సరి చేయబడాలంటే వెళ్ళాలి, దేవుని యొద్దకు, ఆయన కృపాసనం వద్దకు వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనం దేవుని యొద్దకు వెళ్ళాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చి మన దగ్గర ఉంటుంది. ముందే మీరు వచ్చి మమ్మల్ని బతుకు, అప్పుడు మేము వస్తాం. మనది ఎంత డిమాండ్ ఉంటుందో తెలుసా? చాలా డిమాండ్ ఉంటుంది మనది ఏమి, మనం తెలుపు కానీ నలుపు కానీ చేయలేము. దాన్ని ఒక తెలుపు కానీ నలుపు కానీ ఏం చేయలేము. తెల్లగా నల్లగా చేయాలంటే రంగేసుకోవాలంతే. తప్ప. అందుకే మనము సమయోచితమైన సహాయము కొరకు ఆయన యొక్క కృప పొందినట్లు కృపాసనము యొద్దకు ధైర్యముతో దేవుని మందిరానికి ఎందుకు వచ్చాం? ఆయన ఉన్నాడని. ఎవరైనా మెచ్చుకుంటారనా? ఆయన ఉన్నాడు. ఎవరు బ్రతుకు కొరకు వాళ్ళే రావాలండి. నువ్వు వస్తే నాకు పెద్ద ఉపయోగం, నేను వస్తే నీకేం పెద్ద ఉపయోగం ఏం లేదు. మనలో ఎవరు ఉండాలండి? దేవుడు. దేవుని సన్నిధి, దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఉంటే అప్పుడు. అందుకే ఆయన ఆత్మ నడిపింపుకు మనం ఇప్పుడు కూడా అప్పగించుకోవాలొద్దా? అప్పగించుకో. కొలస్సీ 1:24. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు, అది ఇప్పుడు నేను మీ కొరకు అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము ఒకప్పుడు దేవుని సంఘాన్ని ఏం చేశాడండి? హింసించాడు. అసలు సౌలుగా ఉన్నటువంటి పౌలుని దేవుడు ఎంత అద్భుతంగా మలిచాడంటే క్రీస్తుని పోలి నడిచే అనుభవంలోకి వచ్చేసాడు. ఎంత విధేయత అండి. అందుకే అగ్రిపరాజా
ఆకాశమందు కలుగు ఆ దర్శనమునకు అది విధేయుడను ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక అవిధేయుడను కాక 26:16 అపోస్తలులు 26:16 కదా. ఆ. నేను ఆకాశమందుండు కలుగు ఆ దర్శనమునకు అవిధేయుడను కాక ఆ దర్శనమునకు అవిధేయుడను కాక అవిధేయుడను కాక. అవిధేయుడా? లేదు. అపోస్తలుల గారి 9వ అధ్యాయం దాని గురించి మనం వింటాం. 3వ వచనానికి వచ్చేటప్పటికి దేవుడు దర్శించాడు. ఆయన ప్రయాణం చేస్తూ తమస్కు వీధి వెళ్తున్నాడు, దేవుడు దర్శించాడు. ఇక అతని జీవితం ఆఖరి శ్వాస వరకు కూడా శ్వాస చిరఛేదనము చేయబడే స్థితి వచ్చే వరకు చిరఛేదనము చేయబడే స్థితి వచ్చే వరకు కూడా ఎన్నడూ కూడా వెనుతిరిగి చూడలేదు. అవిధేయుడంటే మనం చూస్తామా? లేదు, అవిధేయుడా? కాలేదు. కొన్ని విషయాలు ఆయన చాలా ఖచ్చితంగా ఉండు, కాఠిన్యం చూపిస్తానంటాడు. జాగ్రత్తగా లేకపోతే 2 కొరింథీ 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీ ఎదుటనున్నప్పుడు మీలో అణకువగలవాడునైనట్టియు ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టియు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి అది పౌలంట యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును. దేవుని సాత్వికం సంపాదించుకున్నాడు, దేవుని యొక్క మంచితనం కూడా సంపాదించుకున్నాడు. తల్లి తన బిడ్డను గారవించినట్లుగా అంటాడు. తన ప్రేమ గురించి సంఘాన్ని హెచ్చరిస్తూ, స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డలను ఏ రీతిగా, తెలుసు కదా స్తన్యమిచ్చు తల్లి అంటే పాలిచ్చే తల్లి. పాలిచ్చే తల్లి ఎక్కడికి వెళ్ళిపోయాడు చూసారా మీరు? తల్లి ప్రేమ సంఘం మీద కురిపిస్తున్నాడంటే తల్లి ఏ రీతిగా బిడ్డకు జన్మనిచ్చి పాలిచ్చి ఏ రీతిగా పెంచుతుందో ఆ రీతిగా సంఘాలను పెంచాడు ఆయన. ఊరికే క్రీస్తుని పోలి నడుచుకున్నాడని చెప్పేసుకుంటే కాదండి. అందుకే అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొచ్చిన ప్రకారము మీరు నన్ను పోలి మీరు నడుచుకుని, క్రీస్తు యేసు యొక్క సాత్వికను బట్టి మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనిచున్నాను. శరీర ప్రకారము నడుచుకొను వారమని మమ్మును గూర్చి కొందరు అనుకొనిచున్నారు కారా? అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యం చూపవలెనని తలంచుకొనిచున్నాను గాని. అది కోపం వస్తుంది. కాఠిన్యం అంటే ఏంటి? కోపం. ఇప్పుడు మన పిల్లలు మనం ఎంత కష్టపడి ఎంత వండి పెట్టినప్పుడు సగం తిని సగం పెట్టేస్తే 2-3 సార్లు 4వ మీకు ఏమనిపిస్తుంది? కోపం వస్తుంది. కేజీ బియ్యం 60 రూపాయలు 70 రూపాయలు అయినాయి, తిని దీనికేనా ఉంటుంది ఉండదా? తల్లిదండ్రులు కొంచెం బాధ ఉంటుంది ఉండదా? వేస్ట్ చేస్తుంటే అమ్మో నా బిడ్డే కదమ్మా నా బిడ్డే కదా. అది అడుక్కుని అడుగుతే అమ్మ అంటే వినపడినట్టే చూస్తాం కదా. మన పిల్లలు ఎంత చేసినా కాఠిన్యం మీరు చాలా జాగ్రత్తగా లేకపోతే కాఠిన్యం చూపవలెనని. కాఠిన్యం అంటే కొంచెం కోపం తప్పదు. కొన్నిసార్లు గద్దింపు, లోపల ప్రేమించి కన్నా చిన్న బుజ్జి అంటే కదా. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట. అంతేనా? లోపల ప్రేమించుట, ఆడికి ఇన్ని సర్టిఫికెట్లు ఆమెకి ఇన్ని సర్టిఫికెట్లు ఇచ్చే కంటే గద్దించటం బహిరంగంగా గద్దించటం. మేము మా పిల్లలు గద్దించడం ఏరులు గద్ది తూరుకోమన్నట్టు చూస్తున్నారు. ఏలూరులో ఒక దైవజనుడు ఉన్నాడు, చనిపోయి చాలా కాలమైంది. గొప్ప సేవకుడు. ఒక పెద్ద బహిరంగ మీటింగ్లో తన కుమారుడు మాట ఇంట్లేదని పిలిపించి సేవకులందరూ ఎదురుగుండా, అయ్యా మీరైనా కొంచెం తల కొంచెం మూయిండా కొంచెం బుద్ధి అవుతుంది నా కొడుకు అన్నాడు.
కారణం ఏంటి? ఆ మాట లోపల ప్రేమించుట కంటే. కాబట్టి గద్దింపు అనేది మేలు. మేలా కీడా? మేలు. నాతాను గారు వచ్చి, దావీదు నువ్వు ఎంత మంచివాడు, నీ ఎంత మంచివాడు లేడు, మీరు రాజు కాబట్టి ప్రవక్తకి ఏది కావాలని రాజుగారికి ఏం తక్కువ అండి, దేశమంతా ఆయన చేతిలోనే ఉంటుంది, ఆయన కిందే ప్రవక్తలే కానీ మిగిలిన మంత్రులంతా రాజుగారి చేతిలోనే కదా. రాజుగారు తలుచుకుంటే ఏమైనా చేయగలరు, దెబ్బలకు కొదవలేదు. నాతాను ఇలా మాట్లాడి తీసుకెళ్ళి లోపలే చేయండి అనలే, ఒప్పుకున్నాడు ఆయన చెప్పినప్పుడు. నాతాను ఆయన గద్దిస్తాడు, పెళ్ళగించాడు, ఆయన తప్పుని తీసి చూపించినప్పుడు ఒప్పుకున్నాడు. అంతే. కొత్త నిబంధనలు ఉన్న తప్పు చెప్తే తల తీసేశారు పాపం. యోహానుది. అప్పుడప్పుడు అలా చెప్తేనే అర్థమవుతూ ఉంటుంది. ఇది మంచిది కాదన్నందుకే తల తీస్తారు. తప్పులేదు. లోపల ప్రేమించట కంటే కూడా బహిరంగ గద్దించుట మేలు. అంతేనా కదా? కాళ్ళు చీమ పట్టేసింది, దాన్ని అయ్యో అయ్యో పెయిన్ వస్తుందా అయ్యో అయ్యో అంటే కదా. ఒకేసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే దాన్ని కాళ్ళు అట్లా పెట్టమని అటు తిరిగాని ఒక్క పోటు పొడుతాడు సూతితోటి, ఒకేసారి ఆ పసంతా పోతుంది, ఉన్న నిప్పంతా పోతుంది. 10 రోజుల నుంచి అమ్మో సురుసులు ఆడిపోతుంది, అమ్మో 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 అంటాడు. ఈస్ట్ ఒక్కసారి కొంచెం కష్టంగానే ఉంటుంది, సమస్త శిక్షణ కొంచెం దుఃఖకరముగానే ఉంటుంది. దాని అందు అభ్యాసం అయితే మాత్రం, అందుకే దేవుని వాక్యాన్ని మనం బాగా చదవాలి, కాఠిన్యం గురించి మాట్లాడు. అందుకే ఆయన అంటాడు, మేము శరీరధారుమైనను 2 కొరింథీ 10:3 అంటాడు, మేము శరీరధారులమై నడుచుకొనిచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయ అవసరమే లేదు. నిన్ను ఆడు తిట్టాడు, నువ్వు తిట్టవలసిన అవసరం లేదు. ఈ వ్యాజ్యం అంతా ఎక్కడ ఉండాలంటే అండి, దేవుని యుద్ధం. దేవ నువ్వు చూస్తున్నావు, నేను కొంచెం విషయాలు నేను మౌనంగా ఉంటాను, నాకు కొంత ఓర్పు నేర్పించండి. దేవుని దగ్గర ఉంటే సరిపోద్ది మనకి, అంతేనా? అవునా కాదా? మేము శరీరధారుమై ఉన్నాను, శరీర ప్రకారమేమో యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు. శరీరదారులు ఏం చేస్తారు? మా వాడినే కొడతా, మా బలగం తెలుసా, సాయంత్రం దిగుతారు, నీ అంత చూస్తామంటారు కదా. తేడవతి వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి దించావు కదా, మరి ఏం చేస్తారు? వచ్చినోడు ఊరుకుంటారు. మా వాళ్ళని అంటావన్నాడు ఎవడో కొంచెం ముందు వచ్చేస్తాడు, రేసు కుక్కలాగా అన్న ఏదో చేస్తాడు, వీటి తీసుకెళ్ళి కేసు పెడితే అన్ని ఇడిపించేవాడు కూడా ఉంటాడు. మేము శరీరధారుమైనను శరీర ప్రకారమేమో యుద్ధము చే మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని అంతే. అంతరంగములో దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మనం ఆత్మీయ ఆహారాన్ని ఎప్పుడు కూడా నెమరు వేస్తూ ఉండాలి కదా. కదండి, పశువు ఏం చేస్తుంది? మంచిగా గడ్డి తిని నెమరు వేస్తుంది, తీసుకుని ఇక్కడికి. మీరు ఎప్పుడైనా చూడండి, అది రైతుల దగ్గర చక్కగా గడ్డి తింటుంది, రైతు చేతిలో తిని 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 అది చక్కగా సొంగ కారుతూ ఇలా తెచ్చుకుని. చూసారు మీరు ఎప్పుడైనా? అటువంటివి మీరు చూడరు. మనం కుక్కలు పెంచుకుంటాం సిటీలో, చూసామండి. కుక్కలు పెంచుకోవద్దని బైబిల్ ఉంది, రెఫరెన్స్ తీసుకుని చూపిస్తాను నేను. అలా అంటారా? కుక్క కూడా జీవే కదా. కుక్క హేయమైనదని ఉంది. అదేం చేస్తుందంటే అండి, తిని మళ్ళీ ఏం చేస్తుందంటే అండి, నెమరు వేసుకుంటూ ఉంటుంది, తెచ్చుకుని ఇలాగంటూ ఉంటుంది. మీరు చూడండి, మీరు కొంచెం లేగదొళ్ళు కానీ ఆవులు కానీ అవి తిని చక్కగా నెమరు వేస్తూ ఉంటాయి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే అండి, నువ్వు నడిచినప్పుడు కూర్చున్నా పండుకున్నా మనం ఇప్పుడు అయ్యే చదువుకుంటాం, మనం ఏం చేస్తాం? చదువుతాం అంతే, కానీ లోపల మాత్రం నడిచినప్పుడు కూర్చున్నప్పుడు కట్టుకోవాలి, కట్టుకోవాలి.
దేవుని వాక్యాల్లో ఆస్వాదించటం, ఆనందించటం మనము నేర్చుకోవాలి. పౌలు ఎంత చక్కని సాక్ష్యం అండి. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. అనేక మంది అంట సిలువుకి శత్రువులుగా నడుచుకుంటున్నారంట. కొందరికి వారి కడుపే ఫిలిప్పీ పత్రికలు అంటాడు, వారి యొక్క కడుపే వారి దేవుడు సిగ్గుపడే విషయాల్లో వారు అతిశయపడుచున్నారు. ఎంత తప్పండి, సిగ్గుపడే విషయాల్లో అతిశయపడుతున్నారు. మనం ఆ విషయాలు ప్రభు నేను నేను చేయలేకపోతున్నాను నాయన, నన్ను క్షమించు, నీ చిత్తమైతే నాయన ప్రభు, నీ కృప కొరకు నన్ను ఆయుష్ ఉన్నంతకాలం నాయన ప్రభు నీ కృప కొరకు నన్ను వాడుకొని దేవుని మీద మనం మన మీదే దేవుడు ఆధారపడి ఫీల్ అవ్వద్దు. మనం ఎవరి మీద ఆధారపడాలండి? దేవుని మీద ఆధారపడాలి. ప్రపంచం కళ్ళంతా ఎవరి వైపు చూస్తున్నాయి? ఆయనే కదా. ఆయనే కదా మనకు ఆధారం. ఆయన సూర్యుని చంద్రుని ఇవ్వకపోతే మనకు దినాలు గడుస్తాయా? లేదు. అంతేనా? మన పుట్టినరోజు, ఆధార్ కార్డు సచ్చే రోజు ఆయన చేతిలో ఉంది. మన చేతిలో ఉందా? నేను చెప్పగలను ఏ గడిలో చనిపోతానో, ఎప్పుడైనా పోవచ్చు. అందుకే పౌలు తీసుకున్న నిర్ణయం చూడండి, నా చావు మూలముగానైనా సరే, నా బ్రతుకు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడు నిమిత్తము నేను బ్రతుకుటి క్రీస్తు, చావైతే లాభం. ఇంకొక మాట చెప్పి చాలా సందర్భాలు ఉన్నాయి, కానీ ఇప్పటికైనా ఇంకా చాలామంది సీరియస్గా చూస్తున్నారు, ఇది అవదా అన్నట్లు. మంచి దేవుని స్తోత్రం. పౌలు యొక్క తన అనుభవాన్ని ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. గలతీ పత్రిక 2:20 మనకందరికి కూడా తెలుసు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. తన జీవితాన్ని చూసారా? చెప్దామా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. తనను తలుచుకుని చెప్తున్నాడు. ఏమంటున్నాడండి? నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు. అది తర్వాత చెప్పుది గాను, ఇకను జీవించువాడను నేను కాను. మరి ఇప్పుడు జీవించేది నువ్వా? వాక్యం ఏం చెప్తుంది? ఇకను పౌలు ఏం చెప్తున్నాడు, మనం ఏమి నేర్చుకుంటున్నాం? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను. ఇప్పుడు నేను జీవించేది జీవితం నాది కాదు, కానే కాదు. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఎవరంటండి? క్రీస్తే మనలో ఎవరున్నారంటండి? క్రీస్తు. ప్రభు వచ్చేటప్పటికి ప్రాణ, ఆత్మ, శరీరం ఎట్లా ఉండాలంటండి? నిందారహితముగా. నేనిప్పుడు జీవించుచున్న జీవితము, ఇకను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, అది అలా చదువుకోవాలి. వాక్యం ఎలా చదువుకోవాలంటండి? నన్ను ప్రేమించి, ఇప్పుడు నేను జీవించుచున్న జీవితం. బైబిల్ వైపు చూడండి, నా వైపు చూడొద్దు. ఏముందో కొన్ని కళ్ళతో చూస్తే హృదయంలో విశ్వసించగలుగుతాం, లేకపోతే స్క్రీన్ చూస్తే స్క్రీన్లే అని ఉంటాయి, అలాగే వెళ్ళిపోతాయి. మళ్ళీ స్క్రీన్ మీద ఏమవుతా, అమ్మా ఏది అంత స్క్రీన్కి అలవాటు అయిపోయారు జనాలు. చెప్పండి. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న 20 మళ్ళీ చదవమ్మా. గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. 6:17 ఇందాక మనం చదివాం. కొలస్సీలు 6:17. గలతీ 6:17 ఏం చదివాం? క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరమందు ముద్రించుకుని. క్రీస్తు కొరింథీ పత్రికలు అంటాడు, ప్రభునకు వలె 1:9, 1 తక్కువ 40 దెబ్బలు. ఎన్ని మార్లు తిన్నాడంటండి? 5 సార్లు, 5 మార్లు. చూసారా?
పౌలే చెప్తాడు ఆ మాట, ఏమంటాడండి? ఒకటి ప్రభునకు వలె ఒకటి తక్కువ 40 దెబ్బలు కొరడాలతో. ఏంటంటండి? 5 మార్లు 5 మార్లు. మనల్ని కొడితే బాగున్నట్లుగా ఎవరైనా, మనం ఒక మాట అంటే ఎంత రోషం వస్తుంది. గుడ్డు పాముకి వచ్చినట్టు వస్తుంది. గుడ్డు పాము తెలుసా మీకు? తెలుసు, దానికి కనపడదు, ఇటు ఎగిరి అటు ఎగురుతుంది అది. తెలుసా మీకు? తెలీదు చాలామందికి. గుడ్డు పాముల గురించి తెలియదు. గుడ్డు పాములు, బురద పాములు తెలియదు చాలామందికి. అబ్బా, మనల్ని ఎవరు కొట్టలేదే, తిట్టలేదే, మనకి ఎంత రోషం ఉంటుందండి. బైబిల్ అంటే పూర్తిగా తెలియదు. ఎవరికి తెలుసులే, తెలిసిన దాంట్లో కొద్దిగా నిలబడతాం, అందులో నిలబడడం. రోషం చూస్తే మాటలతో సమాధి చేస్తాం. పనికిమాలిన రోషం వాక్యంలో ఉండదు. ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 మార్లు తింటి. రిఫరెన్స్ దొరికిందమ్మా? లేదు. 2 కొరింథీ 11 11:24. 24. గంటలు చూడండి మాట, అది ఎలాగుందో. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటి. అది అంటే లెక్కేయండి. 195. లెక్కలు రావా? డబ్బులు ఇస్తే లెక్కలు వస్తాయి. లెక్కలు రావా? 1 తక్కువ 40, 5 4 20 అంటే 5 తీసేది ఎంత? అబ్బా, లెక్కలు ఇస్తే మాత్రం ఎన్ని దెబ్బలు అంటే యూదుల చేత 5 మార్లు 195 సార్లు. ఏడుపు వస్తుంది. క్రీస్తు అని బ్రతికాడంట. క్రీస్తు ముద్రలో ఇక మీదట నన్ను ఎవరు మీరు శ్రమ పెట్టవద్దు, క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను అన్నాడు. సాక్షాత్తు క్రీస్తు వలె జీవించాడు అంతే. ఆయన నన్ను విమర్శించేవాడు ప్రభువే అంటాడు. ఈ మాట చదువుకుందాం. గలతీ 2:20 అమ్మా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము, ఇప్పుడు నేను శరీరంలో జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన. అది ఎవరండి? నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన. ఆ ముళ్ళ మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను తానే భరించెనే. ఆ ముళ్ళ మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను తానే భరించెనే. ప్రవహించే రక్తధార నీ కోసమే, ప్రవహించే రక్తధార నీ కోసమే, కడుఘోర హింసనుందే నీ కోసమే. సందేహమేలా సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వ్రేలు తాకించి చూడు. సందేహమేలా సంశయమదేలా. నేను దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి పాడుతున్నట్టున్నాను ఈ పాట. ఇప్పుడు పాడుతున్నాను. నెలకి సంవత్సరానికి 5-6 సార్లు పాడుతాను నేను వాక్యాలు. ఆయన ప్రేమ, నీ తల్లి అయినను నిన్ను మరుచునే కానీ ఆ ప్రేమమూర్తి నిన్ను మరువచ్చాలడని. ఈ లోక భోగములను వీడచాలవా? ఆయన అంత ప్రేమించిన ఇంకా ఈ లోకం వల్లనే లోకాశలన్నీ కూడా
లోతు భార్య స్పిరిట్ ఎక్కడికి పోతుంది? ఇంకా వెను తిరిగి చూడొద్దంటే వెనుతిరిగి చూసింది, కాల్ చేసి దాని వైపు చూసిందంట. ఇంకా దేవుడు దాన్ని చూడొద్దని చెప్పాడు. సొదొమ గొమొర్రాలు ఏం చేస్తున్నాడు? కాల్చివేసి అగ్ని చేతి గంధకముల చేత తగలబెడుతున్నావు, నువ్వు పారిపో, నీ ప్రాణం కాపాడు. ఇంకా వెనుతిరిగి చూసి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఇక జీవించేవాడును నేను కాను, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను తాను అప్పగించుకొనిన, అది ప్రభు వెంట మన కొరకైనా నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొనిన. యోహాను 15:16 ప్రకారం మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. నేనే, ఎవరు ఏర్పరచుకున్నారంటే అండి? దేవుడే ముందుగా మనల్ని ప్రేమించి ఆయన ఏర్పాటు చేస్తాడు. అవునా కదా? మనల్ని ఎన్నుకున్నది ఎవరంటే అండి? దేవుడే. దేవుడే. అవునా కదా? మిమ్మల్ని కూడా ఎన్నుకోమన్నాడు. ఏమనుకున్నాడు? నేడు మీ ఎదుట ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు నేడు మీ ఎదుట ఆశీర్వాదం గారిని శాపం గారిని పెట్టారంట. మరణం గారిని జీవమును. అది నేను అలాగ అంటున్నాను. ఏం కోరుకుంటాం? దేవుని ఆశీర్వాదం కావాలి, జీవాన్ని శాపం వద్దు. ఎంత భయమో! ఈ కావాలి, నువ్వు ఇచ్చినవి కావాలి, నిన్ను మాత్రమేమో చెప్పండి అమ్మా, నువ్వు ఇచ్చినవి కావాలి, నీవు మాత్రం అసలు ఆయనే ఉంటే అన్నీ ఉన్నట్టే. ఏమైనా కొదువు ఉంటుందా? ఏమైనా కొదువు ఉంటుందా? ఏమైనా భయం ఉంటుందా? లేదు. నేను జీవించే జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునేటువంటి దేవుని కుమారి యందు విశ్వాసం మూలం నేను జీవిస్తున్నాను. అంతే. నన్ను ప్రేమించి నా కొరకు ఆయన ఎవరండి? ఎవరు అప్పగించుకుంటారు? ఈ దినాల్లో ఒక కుటుంబ సభ్యుల్లోనే అన్నగారు తమ్ముడు ఒక హత్య కేసులో ఇరుక్కున్నాడు అనుకోండి, వాడికి లైఫ్ పడింది అనుకో, మా అన్నయ్య వద్దు, ఆయన కుటుంబం ఉంది, మా తమ్ముడికి నేను వెళ్తాను, ఎవడన్నా వస్తాడా? ఇక్కడ తాళాలేసి వెళ్ళిపోతారు, పోలీస్ కేసు అవుతుంటట్టు. కారణం ఎందుకు? వీడు పారిపోతే ఇంటికి తీసుకెళ్ళని లోపలైతాడు, వస్తాడని. ఉంటారు ఎవరైనా? ఉన్నారు ఎవరైనా అంత త్యాగం చేసేవాడు? ఏ పాపం ఎరిగిన ఆయన మన కొరకైనా తన ప్రాణం పెట్టాడు. తన యొక్క ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడు. పౌలు వల్లే మనం ఒక చక్కని తీర్మానం చేసుకోవాలి. ఏమంటున్నాడండి? నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి మీరు నా చావు మూలముగానే సరే, నా బ్రతుకు మూలముగానే క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని, నన్ను బట్టి దేవుని యొక్క నామము అవమానపరచబడకూడదు. గణపరచబడిపోయినా పర్లేదు, కానీ ఆయనకు మాత్రం అవమానం తెచ్చేలా ఉండదు. ఎంత గొప్ప దేవుణ్ణి కృతజ్ఞత కలిగి, కృతజ్ఞత అనేది చాలా విలువైనటువంటిది. నాకు ఆ మాట చాలా ఇష్టం. రూతు 2:10 ఉన్న మాట నాకు ఎంత ఇష్టం అంటే, ఆ మాట కళ్ళని అలా చెప్పేస్తాం అంతే, కానీ అది చెప్పేటప్పుడు కళ్ళలో నుంచి హృదయంలో నుంచి ఉబ్బుకి రావాలి. పెదవుల మీద చెప్పేస్తాం మనం, అట్లా కాదు. లోపల ఏముందంటే అండి, కృతజ్ఞత భావం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అంతరంగములో నుంచి రావాలి. అవునా కదా? ఎవరికైనా ఎంతో మేలు మనం చేశారనుకోండి, వాళ్ళని ఊరికే మనం వాళ్ళని ఏం చేస్తాం? వెళ్ళేటప్పుడు వెళ్ళరా అంటారా? మనం తినేది ఎవడని తెస్తే, స్విగ్గీ వాడి తెస్తే థ్యాంక్ యూ అంటారు తింటాకి. మరి దేవుడు ఇచ్చిన దానికి ఎంత థ్యాంక్స్ చెప్తే సరిపోద్ది? నీ జీవితం నా జీవితం సరిపోద్దా? సరిపోద్దా? మరి ఇంకా రుణస్థులం కదా మనం.
మనకు ఆ భయం ఉన్నదా? దేవునికి ఎంత చెల్లించిన మనం ఆయన యొక్క రుణం మనం తీర్చగలమా? నీ సొమ్ములు అడిగాడా? నీ అందస్తందాలు అడిగాడా? కృతజ్ఞత కలిగి ఆయన మనం మహిమపరచాలి, ఘనపరచాలి. నిన్ను బట్టి దేవుని నామం హెచ్చించబడాలి. బోయాజు పలికిన మాటకి రూతు ఏమంటుందండి? ఏమి తెలిసి పరదేశినైన నా ఎడల నీకు కటాక్షము కలిగెను. అంటే నా గురించి నీకు ఏమి తెలుసు ప్రభువా? ఒక పరదేశిని, అసలు నాలాంటి వాళ్ళకి నీ యొక్క జనములలో ఇశ్రాయిల్లో నాకు ఆ భాగ్యం లేదు. మోయాబీయులకు ఉందా? లేదు. మోయాబీయులు 10వ తరముడు కూడా ఇశ్రాయిల్తో చేరకూడదని దేవుడు పాత నిబంధనలో ధర్మశాస్త్రం మోసే ద్వారా సెలవిచ్చాడు. మోయాబీయులు అంటే రూతు ద్వారా దేవుడి లోకానికి రక్షకుని తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. కృతజ్ఞత కలిగి ఏమి తెలిసి పరదేశినైన నా ఎడల నీకు కటాక్షము కలిగెను. అంతేకాక తన జీవితాన్ని 4వ అధ్యాయము ఆ 11, 12 వచనాలు అక్కడ మనం చూసినప్పుడు కూడా, అక్కడ కూడా చూసినప్పుడు కూడా తన గురించి, రూతు గురించి బోయాజు రూతు వివాహం జరిగిన తర్వాత పలికినటువంటి మాట ఏంటంటే, అక్కడ కూడా చక్కని మాట. అందుకు పురద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగా, లేయాను పోలిన దానిగా చేయునుగాక. రూతు గురించి పలికిన మాట ఏంటంటే, రాహేలును పోలిన ఇశ్రాయేలు యొక్క వంశమును వర్ధిల్ల చేసినటువంటి రాహేలును పోలిన దైవవాక్యం ఎక్కడికి వెళ్ళిందో చూడండి. ఇశ్రాయేలు యొక్క వంశమును వర్ధిల్ల చేసినటువంటి రాహేలు, తర్వాత లేయాను పోలిన దానిగాను. దేవుడు విడిచిపెట్టాడా? అంతకుముందు అక్క చెల్లెలకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి పడదు. అక్క మీద రాహేలు గారు చాలా అందంగా, లేయా మీద అసూయపడు. బైబిల్ చదువుతారా అందరూ? ఇట్లా అంటాను ఏమనుకోవద్దు. అసూయపడింది లేదా? పడింది. అసూయపడిందా లేదా? కానీ అసూయపడి ద్వేషించబడింది లేయ, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. లేయ అనేది బాగా దీవించాడు దేవుడు. అవును. మామూలుగా కాదు. ద్వేషించబడినటువంటి లేయను దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. లేయ తన స్థితి చూస్తే, బాహ్యరూపంగా చూస్తే జబ్బు కండ్లు గలది. రాహేలు గారు చాలా అందం. మనం దేనికి ఓట్లు వేస్తాం? క్యూట్గా ఉన్నారంట, క్యూట్. మీకు బాధ అనిపిస్తుంది, నాకు వాక్యాలు చెప్తే అదే వస్తుంది. ఆ రెవల్యూషన్ అనేది వచ్చినప్పుడు అంతరంగంలో ఏముందంటండి లేయకి? సౌందర్యం. పై రూపమే ఉన్నది, కానీ మొగుడిని కూడా నా ఉసురు నీకు తగులునుగా అన్నది లేదు యాకోబుని. పిల్లల్ని ఇస్తావా సస్తావా? ఆయన కూడా కోపం, నేనేమో దేవుడిని అనుకున్నావా? వాక్యాలు మీకు చదివితే ఆ ప్రత్యక్షతలు చదివి, అందుకే వాక్యాలు బాగా చదవాలి, ఇష్టంతో చదవాలి. కష్టంతో ఎప్పుడు చదవకూడదు దేవుని వాక్యం. చదివామా కష్టంతో, అమ్మ ఇవాళ చదవాలి, అందరూ ఏమనుకుంటారు, నేను చదవలేదు అనుకుంటారు, వద్దు అట్లా. ఎవరిని మెప్పిద్దాం? నిన్ను నువ్వు తగ్గించుకొని, నీ 4 గోడల మీద దేవుడు నిన్ను చూస్తున్నాడు, నువ్వేం చదువుతున్నావు, ఏం చేస్తున్నావు అని. రూతుకు దొరికిన గొప్ప భాగ్యం ఏంటండి? ఇశ్రాయేలు యొక్క వంశమును వర్ధిల్ల చేసినటువంటి రాహేలును పోలిన దానిగాను, లేయాను పోలిన దానిగాను చేయునుగాక. అది అంత గొప్ప భాగ్యం. అంతే కృతజ్ఞత, విధేయత, దేవులను నడుచుట, దేవునికి నామం. ప్రభు కూడా ఈ లోకానికి వచ్చాయినా దేవుని కుమారుడండి. ఆయన ఏంటంటే మనుషుని పోలికగా పుట్టి దాసుని యొక్క స్వరూపము తీయొద్దులండి, రిఫరెన్స్ మళ్ళీ టైం లేదు. కానీ ఫిలిప్పీ 2:5-11 వరకు మనం చూస్తే క్రీస్తు యేసు కలిగిన మనసు గురించి అంటాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం. చూస్తారా మీరు? ప్రభు ఏం చేశాడో తెలుసా? యోహాను సువార్త 13వ అధ్యాయంలోను ప్రభు
తాను పరలోకం నుంచి వచ్చి తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళాలని చెప్పి తన యొక్క శిష్యుల యొక్క పాదాలు వంగి మరి పాదాలు కడిగాడు. అది దేవుని యొక్క తగ్గింపు అంటే, మాటలు కాదు. ఏం చేశాడంటండి, ఒక తువాలు తీసుకొని పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇక పేతురు గారు దుఃఖం వచ్చి ఏం తట్టుకోలేకపోయాడు. ప్రభువా, నన్ను పాదాలే కాదు నా తల కూడా కడుగుదువా అని ఆయనతోనే. స్నానం చేసిన వాడు పాదాలు తప్ప మరి ఏమీ కడుగుకొనక్కర్లేదు. ఆయన దీనత్వం 13వ అధ్యాయం చూస్తే ఆయన ఎంత దీనత్వం కలిగి ఉన్నాడో. శిష్యుల యొక్క, మనకు శిష్యులు కావాలి ఈ దినాల్లో. ఎవరికంటండి? ప్రభు చెప్పిన మాట ఏంటి, సమస్త జనులను నాకు ఆయనకు శిష్యులుగా చేయాలి. మరి ఇప్పుడున్నారే ఉల్టాలు ఎలా ఉంటాయి? నా శిష్యుడే. ముందు నువ్వు శిష్యుడిగా ఉండు. వాళ్ళు పిలిచి వాళ్ళ పాపం ఏదో పాపం నత్తలో, ఎండు చేపలు, తోకలు, మంచి చేపలు ఏరుకుంటున్నారు పాపం ఆ సముద్ర తీరంలో. దేవుడు వచ్చాడు, రండి మిమ్మలను మనుషులు పట్టే జాలలుగా చేసి పిలిచాడు. గొప్ప బాధ్యతలు దేవుడు వాళ్ళకి అప్పగించి తన పరిచర్ని వాళ్ళకి అప్పగించినటువంటి ప్రభు, తిరిగి ప్రభువుకి వారు అప్పగించారు. ప్రభుకు సాక్షులు అయిపోయారు. క్రీస్తు యొక్క అడుగు జాడలు నడవటం అంటే ఆయన దీనత్వం. అంతేకాకుండా సిలువ మరణము పొందినంతకైనా విధేయత చూపాడు. సిలువ మరణం, సిలువ ఎక్కించినా కానీ తండ్రి, ఆఖరి శ్వాస ఏంటండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నటువంటి ఆ క్షమాపణలోనే మనం అందరం కూడా దేవుని యొక్క అడుగు జాడలో అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా నడిచాడు, మనం కూడా ఆ రీతి నడుచుటకు నాకు కూడా నాయన కృప దయచేయి. మనం దేవుణ్ణి అడుగుదాం. దేవుని వాక్యం విన్నాం, ప్రభువుల కొరకు మనం సిద్ధపరచుకుందాం.